సో హలో సన్ అబ్దుల్లా, మీరు సునాది మిశ్రా మేము డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధిస్తారు కదా. సో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ పిఎం కిసాన్, ఈ మూడు పథకాలు వచ్చేసి మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్లో రావచ్చు అని చాలామంది అంచనా వేసి వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. సో ఫిబ్రవరి సెకండ్ వీక్లో కూడా రాదనమాట. ఎందుకంటే మనకు 10వ తారీఖు వరకు మనకు ఎటువంటి స్కీమ్ అనేవి రిలీజ్ అయితే చేయరు. ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖు వరకు అసెంబ్లీ సభ అయితే ఉందన్నమాట. ఏపీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతుంది. సో 8వ తర్వాత మనకు సిద్ధం సభ వచ్చేసి మనకు అనంతపూర్లో 10వ తారీఖు కావచ్చు, 9వ తారీఖు కావచ్చు, అనంతపూర్లో అయితే ఉందన్నమాట. ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే కాలేదనమాట. 15వ తారీఖు కావచ్చు, 20వ తారీఖు లోపు కావచ్చు అనమాట. సో ఆ తర్వాత మనకు పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ 16 ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లాస్ట్ కల్లా మనకు రిలీజ్ అయితే చేయవచ్చు. అది కూడా డేట్ అనౌన్స్మెంట్ అయితే కాలేదు. సో చాలామంది రేపు, ఎల్లుండి, ఈరోజు మధ్యాహ్నము, సో 5వ తారీఖు, 10వ తారీఖు ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. ఇది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వ్యూస్ కోసము కాకపోవచ్చు, డబ్బుల కోసం కావచ్చు. సో మనకెందుకు వాళ్ళ గురించి చెప్పకూడదు. సో వాళ్ళ ఒపీనియన్ అది. సో జెన్యూన్ వీడియోస్ చేసేవాళ్ళ వీడియోస్ మీరు కూడా చూడరు కాబట్టి, సో ఫేక్ వీడియోస్ చేసేవాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో అర్థమైందిగా, మనకు 10వ తారీఖు వరకు ఎటువంటి స్కీమ్ అనేవి రిలీజ్ అయితే చేయరు. 10వ తారీఖు తర్వాతనే మనకు వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి ఈ స్కీమ్ రిలీజ్ అయితే అవుతుంది 20 తారీఖు లోపు. ఆ తర్వాత పిఎం కిసాన్ 2000 రూపాయలు 16 ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ కల్లా మనకు రిలీజ్ అయితే అవ్వచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. అని అలాగే చాలామంది వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి కూడా వీడియోస్ అది చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ అనేది మనకు రావు అనమాట. వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి ఇన్స్టాల్మెంట్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ మనకు ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా రావచ్చు. లేకపోతే అదర్ పార్టీ ఏమైనా వస్తే కనుక సో వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుందో రాదో చెప్పలేము అనమాట. సో వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి ఎటువంటి మీరు మైండ్లో అయితే పెట్టుకోవద్దు. వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ అనేది రాదు. ఇన్పుట్ సబ్సిడీ అయితే రావచ్చు నాకు తెలిసి. ఇన్పుట్ సబ్సిడీ అలాగే పిఎం కిసాన్ 16 ఇన్స్టాల్మెంట్, ఈ రెండు కలిపి మనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో కావచ్చు అండ్ మార్చిలో కావచ్చు రిలీజ్ అయితే చేస్తారు, ఈ రెండు కలిపి. సో అర్థమందిగా, ఇన్పుట్ సబ్సిడీ, పిఎం కిసాన్ 2000 ఈ రెండు కలిపి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో వైఎస్ఆర్ రైతు భరోసా అనేది కంప్లీట్గా అయిపోయింది. వైఎస్ఆర్ రైతు భరోసా అయితే రాదు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతనే మనకు చెప్పలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సో వైఎస్ఆర్ రైతు భరోసా అయితే వస్తుంది. సో రాకపోతే సో అది కూడా రాదు. అలాగే అమ్మఒడికి సంబంధించి పేమెంట్ కూడా రాదనమాట. అమ్మఒడి పేమెంట్ కూడా మీరు మర్చిపోండి. సో అర్థమందిగా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.